హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇది నా యూట్యూబ్‌లో నా ఫస్ట్ లాంగ్ వీడియో. అందుకోసమే మీతో ఇలా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇది నా లేట్ మార్నింగ్ రొటీన్. నేను పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఎలా పనులు చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కొంచెం లేట్‌గా లేచానండి. అందుకోసమే ఇంటి పనులు కూడా నెమ్మదిగా చేసుకుంటున్నాను. ఏ హడావిడి లేకుండా. పిల్లలు కూడా లేచిపోయారు. వాళ్ళకి ఆ రూమ్‌లో పెట్టేసి నేను పనులు చేసుకుంటున్నాను. లేట్‌గా లేచినంత మాత్రాన మనకి పనులుండవని కాదు. పనులుంటూనే ఉంటాయి. పనులు చేసుకోవాలి. తప్పవు కదా ఆడవాళ్ళకి. ఒక్కరోజు చేయకపోతే ఇల్లు గందరగోళం అయిపోద్ది. అందుకోసమే ఎప్పటికప్పుడు ఆడవాళ్ళు చేసుకుంటా ఉంటారు. నాకైతే ఇల్లు క్లీన్‌గా ఉంటే నేను ప్రశాంతంగా ఉండగలను. ఇంట్లో పనులు ఒక్కొక్కటి పూర్తవుతుంటే మనకి కొంచెం రిలాక్స్‌గా ఉంటది కదా! పనులన్నీ పూర్తి చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేయాలి. అందుకోసమే తొందరగా పనులన్నీ పూర్తయిపోయాక వాళ్ళకి స్నానం చేపించేసి టిఫిన్ రెడీ చేసి తినిపించాలండి. మ్యాట్స్ ఉతుకుతున్నాను. అవెందుకు బ్యాలెన్స్ ఉంచాలనుకుని ఇప్పుడే చేసేస్తాను. మళ్ళీ ఫ్రెష్ అయిపోయాక చేయాలంటే పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ చేయలేనండి. అందుకే ముందే చేసేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు పిల్లలు హెల్ప్ చేస్తున్నారండి. వాళ్ళు హెల్ప్ చేస్తుంటే చూడలేక లాస్ట్‌కి నేనే అన్నీ చేసేసుకుంటున్నాను. ఎవరైనా పిల్లల్ని చూసుకోవడానికి ఉంటే మనకి తొందరగా పనులు పూర్తయిపోతాయి కదా! ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి అన్ని పనులు పూర్తయ్యాక పూజ చేసుకుంటున్నాను. తర్వాత ఒక కాఫీ పడితే మనకి ఇప్పుడు రిలాక్స్‌గా ఉంటది. ఆ తర్వాత ధూప్ స్టిక్ వెలిగించుకున్నానండి. కిచెన్ కొంచెం క్లీనింగ్ ఉంటే అది కూడా క్లీన్ చేసుకున్నాను. మన వీడియోస్ మామ్ రిలేటెడ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో ఇంతే అండి. మీకు నా ఫస్ట్ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.